సత్య భాషణ అంటే నిజాన్ని మాట్లాడాలి. ఇది మన మానవులకి ఉండవలసిన ధర్మాలు ఇక్కడ చెప్తున్నాడు. స్వధర్మము అని చెప్తున్నాడు. ఏంటి స్వధర్మాలు అంటే మొట్టమొదటిది ఏంటంటే సత్య భాషణ. భాష అంటే మాట్లాడడం, సత్యాన్ని మాట్లాడము అన్నాడు. వేదాల్లో ఏమన్నాడు? సత్యం వద. వద అంటే మాట్లాడడం, సత్యం వద, సత్యాన్ని పలుకు అని వేదంలో ఒక్క మాట చెప్తాడు. దాన్ని మనం కావ్యాలు, పురాణాలు, నాటకాలు అనేకమైనటువంటి మార్గాల్లో బోధన చేస్తూ ఉంటాం. సత్యం వద ధర్మం అన్న ఒక మాటని హరిచంద్ర నాటకంగా రాసుకున్నాం. అంత చెప్తే కానీ కొంతమందికి అర్థం కాదు. హరిచంద్రుడు చెప్పారు. అంతలో మొట్టమొదటి సత్య భాషణ, రెండవది ఈశ్వర భక్తి. ఈశ్వరుని కొలుస్తావో నీ ఇష్టం వచ్చినటువంటి భగవంతుడి మీద సంపూర్ణమైనటువంటి భక్తి ఉండాలి. తరువాత మనకి మాత పితల సేవలు. మాత తల్లి, పిత తండ్రి, వాళ్ళకి సేవలు చేయాలి. ఇవాళ ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ ఇవాళ మనం చాలా వరకు అంతరిస్తున్నాయి. ఇవన్నీ విడిచిపెడుతున్నారు మానవులు. ఈ చెప్తున్నవన్నీ కూడా క్రమక్రమంగా ఏ కారణాలు అయితేనేమి వాటిని విడిచిపెడుతున్నారు. కాబట్టి ఇవాళ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. తల్లిదండ్రుల సేవ కన్నా మించింది ఏదీ లేదు. తర్వాత ఇంద్రియ సంయమనము అంటే మన ఇంద్రియాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. పంచేంద్రియాలు, నోరు రెండు రకాలు కంట్రోల్ పెట్టుకోవాలి. ఒకటి మాట్లాడడం, రెండవది నోరు చేసే పని రెండోది తినడం. తినడంలోని కంట్రోల్ చేసుకోవాలి, మాట్లాడడంలోని కంట్రోల్ చేసుకోవాలి. తో పాటు కన్ను, చెవి, మా పంచేంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ముగ్గురు కూడా మనం కంట్రోల్ చేసుకోలేదా? చేయలేదా? కంట్రోల్ చేయాలి. ఆప్యమని అందరిగా కంట్రోల్ చేయడం అంటే మన ముగ్గురు కూడా మనం ఏం చేస్తాం? దాన్ని ఇష్టం వచ్చినట్టు మనం అంటాం లేదే. జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. అది నిమిషానికి 13-14 సార్లు తీసుకుంటున్నది. దాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? తగ్గించుకోవాలి. అన్నిసార్లు ఊపిరి తీయకుండా 12-13 సార్లు స్వేచ్ఛగా తీస్తున్నటువంటి ఆ ముగ్గుని మనం ఏం చేస్తున్నామంటే తగ్గిస్తాము. ఎట్లా అంటే మన శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతామో, నువ్వు జాగ్రత్తగా కనిపెడితే మీ శ్వాస తాలూకా నిడువు తగ్గి క్రమంగా మీకు ఆ శ్వాస తీయడం అనేది ఒకనొక సమయంలో శ్వాస తీయనటువంటి స్థితికి వెళ్దాం. ఎంతమంది వెళ్ళారు అలాగే? ఒకనప్పుడు మన శ్వాస తీస్తున్నామా లేదు అన్నటువంటి స్థితికి వెళ్తారు. ఎంతమంది వెళ్ళారు? అప్పారావు గారు వెళ్ళారు. 2 ఎస్ అవును. మీరు జాగ్రత్తగా మీరు ఇది కానీ కంట్రోల్ చేసుకుంటే మీ శ్వాస క్రమంగా మొదట క్లాసు అన్ని జరిగి ఇప్పుడు అందరికీ అర్థమైపోయి కదా మనం వదిలేస్తున్నాను. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి అట్లాగా కూర్చొని రోజు చేస్తే ఒకనొక స్థితిలో మీ శ్వాస మీకు తెలియదు, మీ ఒంటి మీద మీకు తెలియదే ఉండదు. ఆ స్థితిలో మీకు శ్వాస ఏమవుతుంది? తగ్గుతుంది. అట్లాంటి శ్వాస 13 తీసింది 12కి వస్తారు. ఇంకా ధ్యాస తీస్తే 11కి వస్తారు. ఇంకా తీస్తే 10కి వస్తారు. ఇంకా తీస్తే 9కి వస్తారు. ఇంకా తీస్తే 8కి వస్తాం. క్రమంగా మన శ్వాస తాలూకా సంఖ్య ఎప్పుడైతే తగ్గుతుందో ఏమవుతుంది? మన ఆయుష్ పెరుగుతుంది, మన జీవిత ప్రమాణం పెరుగుతుంది. ఇదేంటి చెప్పాను కానీ అయిపోయి అనుకున్నాను. ఇంకా మళ్ళీ ఎంత శ్వాస మనం కంట్రోల్, అందుకే నియంత్రణ అందులో ఉండాలి. ఎంత మనకు తగ్గు, అందుకే మేము చెప్పాం 7 నిమిషానికి 3 సార్లు 4 సార్లు తీసుకున్నాం. అందుకే 500 సంవత్సరాలు పడుతుంది.
శ్వాస ఎంత తక్కువ తీస్తే మనిషి ఆయువు అంత పెరుగుతుంది. అదే శ్వాస తాలూక గొప్పతనము. కాబట్టి పంచేంద్రియాలను కూడా మనం ఎట్లా ఉంచుకోవాలి అంటే సంయమం చేయాలండి. వాటిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అన్నిటికన్నా అహింస. ఏ ఒక్క వ్యక్తిని చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ హింసించకూడదు. అంటే ఎవరిని మనం బాధ పెట్టకూడదు. అంటే ఒక్క మనుషుల్నే కాదు, సమస్త జీవరాశుల్లో ఏ జీవిని మనం బాధ పెట్టకూడదు. పరధన అపహరణ. పర అంటే ఇతరుల యొక్క ధనాన్ని, అపహరణ అంటే దొంగిలించడం. ఏ రోజు కూడా ఇతరుల తాలూకా ధనాన్ని మనం అపహరణ చేయటం పట్ల విముఖత ఉండాలి. అంటే అది నేను చెయ్యకూడదు, దాన్ని మనం దొంగతనము అంటాం. అలా చేయడానికి దూరంగా ఉండాలి. 2 దయ. సమస్త జీవుల పట్ల, సర్వ మానవుల పట్ల దయాగుణము కలిగి ఉండాలి. దానము చేస్తున్నాం కదా మనం, మనకి ఎంత ఉందో ఎంతో కొంత మనం దానము. ఇంకా క్షమ. క్షమ అంటే ఓర్పు, క్షమించే గుణం, ఓర్పు. ఎవరైనా తప్పు చేస్తే సరే అన్నప్పుడు క్షమాగుణం. మీకు ఏది వచ్చినా సరే సహించాలి. ఇలాగైందా, అలాగ అన్నారా, ఇలా చేశారా అని మనం ఏం చేయాలి? క్షమ అంటే ఓర్పు. ఇవి సామాన్యమైనటువంటి ప్రతి మనిషికి ఉండవలసినటువంటి స్వధర్మములు. అందుకే ఈ స్వధర్మాన్ని స్వధర్మే గుణ అన్నాడు. స్వధర్మాన్ని మనం ఆచరిస్తూ అంటే అనుష్ఠింపదగినవి. ఇవి మానవుడు ఆచరించదగినవి. ఇవి ఆచరించదగినవి అయితే ఏవి ఆచరించకూడనివి ఉన్నాయి, వాటిని కూడా చెప్పాడు. అందులో కర్మలు ఏంటంటే, ఒకటి దొంగతనము. అంటే ఇతరుల తాలూకా ఏ వస్తువును కానీ ధనాన్ని కానీ ఏది కూడా మనము తీసుకోకూడదు. వ్యభిచారము. వ్యభిచారము అది మానసికమైనటువంటిదేనా, శారీరకమైన సరే అది పనికిరాదు. అసత్యము, అబద్ధాలు ఆడకూడదు. హింస చెయ్యకూడదు. కపటము. కపటము అంటే కపటంగా నటించటము. ఇవి ఎవ్వరికి కూడా స్వధర్మములు కావు. అంచేత మనం చెయ్యవలసిన ధర్మాలు చెప్పాడు, చెయ్యకూడనటువంటి ధర్మాలు కూడా చెప్పాడు. మన స్వధర్మాలు చేయటంలో తేడా ఉండవచ్చు కాక, కానీ ఇతర ధర్మాలైనటువంటి వాటిని మాత్రం మనం చెయ్యకూడదు. అవి ఎవరు చేస్తారో వాళ్ళు చేస్తారు, ఇవి ఎవరు చెయ్యాలో ఇవి చెయ్యాలి అని చెప్తూ మనకి స్వధర్మం చాలా గొప్పదని చెప్తూ మనకి చరిత్ర తీసుకున్నట్లయితే మనకి శిబి చక్రవర్తి అని మీకు తెలుసు. శిబి చక్రవర్తి ఏం చేశాడు? ఒక పావురాన్ని రక్షించడం కోసం తన తాలూకా శరీరాన్నే పెట్టాడు. తెలుసు కదా కదా మీ అందరికైనా. ఒక పావురం శరణం శరణం అనుకుని వస్తుంది, దాని కారణాలు వేరే అనుకుంటారు కదా కదా. ఆ పావురానికి వస్తే నేను కాపాడుతానని మాట ఇచ్చాడు. కాబట్టి ఏం చేశాడు? ఆ పావురాన్ని వేటాడొస్తున్నాడు వచ్చి, నా పావురం నువ్వు శరణం అంటే మన వేటది కదా, నాకు అది కావాలి, నాకు వేట అంటే దానితో మాంసం ఇస్తాను, దాన్ని విడిచిపెట్టు అంటాడు. అయితే మాంసం ఇయ్యు అంటాడు. అంటే ఆ పావురాన్ని ఒక్క పెడతాడు, తన తాలూకా చర్మాన్ని కోసి వేస్తుంటాడు తెక్కేలో. ఎంత వేసినది తోగదు, చివరికి తానే కూర్చుండిపోతాడు. అంటే ఏంటి? ఒక ధర్మాన్ని రక్షించడం కోసం తన ప్రాణాలని అర్పించడానికి సిద్ధమైన వాడు శిబి చక్రవర్తి. అది గొప్పది. అంటే స్వధర్మం ఆచరించడంలో మరణించినా గొప్పే, మరణించినా గొప్పే. అందుకే చెప్పాడు అర్జున, నీ ధర్మం ఏంటి అంటే యుద్ధం చేయడం నీ ధర్మం. ఇందులో నువ్వు మరణించినా విజయం పొందినా ఒకటే అంటాడు. విజయమో వేరు స్వర్గమో అని చెప్తాడు. అంచేత స్వధర్మంలో మరణించినా గొప్పే, కానీ స్వధర్మం చేయాలి, కానీ పరధర్మాన్ని చేయకూడదు. ఉదాహరణకి మనకు అందులో మనం చెప్తాడు, విశ్వామిత్రుడు ఇటువంటి వాడు గొప్ప తపస్సారి, చాలా గొప్పవాడు. కానీ ఏం చేశాడు? ఏమైంది? ఎందుకు పతనం చెందాడు? దేని మీద పతనం చెందాడు? మేనక వచ్చింది, మేనక వలలో పడ్డాడు.
మొత్తం అంతా కూడా అది పరధర్మం భయావహ. అంచేత పరధర్మాలు ఏమో చెప్పాడు కదా చెల్లి, వాటికి అన్నింటిలో కూడా మానవుడు దూరంగా ఉండాలి, స్వధర్మాన్ని ఆచరించాలని ఆ శ్లోకంలో మంచి శ్లోకం ఇది. ప్రతి శ్లోకము గొప్పదే. మంచి శ్లోకం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా అప్పారావు గారు ఏదైనా కాన్సెప్ట్ చెప్పి